వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని బేకరీలో దొరికే టేస్ట్ తోటి డేట్స్ కేక్ రెసిపీ షేర్ చేశానండి. టేస్ట్ మాత్రం సేమ్ బేకరీలో తిన్నట్టే ఉంటుంది. మెజర్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫాలో అయిపోండి. సూపర్ టేస్టీగా డేట్స్ కేక్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఈ రోజు కేక్ వచ్చేసి డేట్స్ తో చేస్తున్నాం కాబట్టి కొన్ని డేట్స్ ని తీసుకుని వాటిలో సీడ్స్ తీసేసి డేట్స్ అన్నిటిని కూడా వాటర్ లో వేసి నీట్ గా వాష్ చేసుకుని తడి లేకుండా క్లాత్ తో క్లీన్ చేసేసి 500 గ్రాముల డేట్స్ ని ప్లేట్ లో పెట్టేసుకున్నాను. కొద్దిగా మెత్తగా ఉండే ఏ డేట్స్ తోనైనా సరే ఈ కేక్ రెసిపీని చేసుకోవచ్చండి. ఇలా డేట్స్ అన్ని క్లీన్ చేసాక ప్లేట్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3/4 కప్పు వాటర్ వేసాక 1 ఇంచు దాల్చిన చెక్కని 3-4 పీసెస్ వేసేసాక యాలకులని కొద్దిగా ఓపెన్ చేసి 3 వేసుకుని ఈ కేక్ లో టీ పౌడర్ యూస్ చేస్తాం కాబట్టి టీ పౌడర్ 3/4 టీ స్పూన్ వేసాక వాటర్ ని అంతా కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు షేర్ చేసిన కేక్ రెసిపీస్ లో ఈ కేక్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టీ పౌడర్ వేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు వేరే బౌల్ తీసుకుని అందులో సీడ్స్ తీసేసిన 500 గ్రాముల డేట్స్ వేసుకుని అన్ని డేట్స్ కూడా సమానంగా వచ్చేలా ఒకసారి ప్రెస్ చేసేసుకుందాము. ఇలా అన్ని డేట్స్ ని ప్రెస్ చేసేసరికి స్టవ్ మీద పెట్టిన వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ తీసుకుని డేట్స్ బౌల్ లోకి వాటర్ అంతా కూడా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టి వాటర్ వేసేసాక మూత పెట్టి ఈ బౌల్ ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు డేట్స్ అన్ని కూడా బాగా నానిపోతాయి. ఈ లోపు వెడల్పటి బౌల్ తీసుకొని అందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ 250 గ్రాముల వరకు వేసుకోవాలి. ఇలా బటర్ అంతా వేసాక బ్రౌన్ షుగర్ లేదంటే వైట్ షుగర్ యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ ని యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ 1 కప్పు వేసాక ఇంకో 1/4 కప్పు వేసుకోవాలి. అంటే గ్రామ్స్ లో 250 గ్రాముల వరకు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. నేను ఈ కేక్ రెసిపీ చేయడం కోసం హ్యాండ్ బ్లెండర్ ని యూస్ చేస్తున్నానండి. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్ తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్ లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్లెండర్ అయితే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. బ్రౌన్ షుగర్ ని కుదిరితే ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకుని వేసుకోండి. మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది, లేదంటే కొంచెం టైం టేకింగ్ గా ఉంటుంది. విస్కర్ తో మిక్స్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా షుగర్ ని గ్రైండ్ చేసి మాత్రమే వేసుకోండి. ఎంత వరకు బ్లెండ్ చేయాలి అంటే బటర్ కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రీమ్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవగానే ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని ఈ రెసిపీకి ఎగ్స్ యూస్ చేస్తామండి. 5 ఎగ్స్ నుండి సపరేట్ చేసిన ఎల్లో పార్ట్ ఒక బౌల్ లో, ఎగ్ వైట్స్ అంతా కూడా వేరే బౌల్ లో వేసేసుకున్నాను. ఒకవేళ ఎగ్స్ లేకుండా రెసిపీ చేయాలి అనుకుంటే పెరుగును యూస్ చేస్తారండి. నేను ట్రై చేసి టేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తే మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. ఇలా 5 ఎగ్స్ ని సపరేట్ చేసేసాక ఎగ్ వైట్ ని పక్కన పెట్టేసి ఎగ్ ఎల్లోని ఇప్పుడైతే యూస్ చేద్దామండి. ఎగ్ ఎల్లోని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి వేసుకుందాము. సగం వేసేసాక ఒకసారి హ్యాండ్ బ్లెండర్ తో మిక్స్ చేసుకుని తర్వాత మిగిలిన హాఫ్ ఎగ్ ఎల్లోని కూడా వేసేసుకుందాము. ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్ తో బీట్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ లేకపోతే ఈ పార్ట్ ని మనం విస్కర్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎగ్ ఎల్లో వేయగానే ఇలా మొత్తం కూడా క్రీమ్ కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని వేరే బౌల్ తీసుకోవాలి. ఈ కేక్ రెసిపీ కోసం నేను మైదాని యూస్ చేస్తున్నానండి. పర్ఫెక్ట్ గా బేకరీ టేస్ట్ రావడం కోసం మైదాని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మైదా వేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి. నేను ఏ క్వాంటిటీతో మైదాని వేస్తున్నానో సేమ్ క్వాంటిటీతో గోధుమ పిండి వేసుకోవచ్చు. బౌల్ లోని 250 గ్రాముల వరకు మైదా వేసుకోవాలి. అంటే 1 కప్పు మైదా వేసేసాక ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రామ్స్ లో ఉన్న వాటిని మెజర్ చేసి కప్స్ లో చెప్తున్నానండి. కప్స్ లో చెప్తే మీరు కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చని. మైదా వేసేసాక 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకుని 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ 3 కూడా బాగా కలిసేలా స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందాక బటర్ అవన్నీ కలిపిన బౌల్ తీసుకుని దాని మీద జల్లెడ పెట్టి మైదాని 2 పార్ట్స్ గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ సగం వేసుకుని జల్లించేసాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో వీడియోలో చూపించినట్టు బ్యాటర్ అంతా కూడా కలిపేశాక ఇంకా సగం మిగిలిన మైదాన్ కూడా వేసేసుకొని ఇది కూడా జల్లించి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపేశాక బౌల్లో పక్కన పెట్టిన డేట్స్ అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఈ బౌల్లో వేసేసాక హ్యాండ్ బ్లెండర్ తో కానీ లేదంటే విస్కర్ తో కానీ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. డేట్స్ ని మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలండి, లేదంటే మిక్స్ చేయడానికి చాలా టైం తీసేసుకుంటుంది. డేట్స్ బ్యాటర్ లోకి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసాక వేరే బౌల్ తీసుకొని అందులో ఎగ్ వైట్స్ అంతా కూడా వేసేసి హ్యాండ్ బ్లెండర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. ఎంత వరకు బీట్ చేసుకోవాలి అంటే థిక్ గా వైట్ కలర్ ఫామ్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ తో కాకుండా విస్కర్ తో మిక్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 5 to 10 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అలా కొంచెం సేపు మిక్స్ చేయగానే ఇలా థిక్ గా వైట్ కలర్ లో ఫామ్ అయిపోతుంది. ఇలా ఫామ్ అయిన దాన్ని కొద్ది కొద్దిగా బ్యాటర్ లోకి వేసుకుంటూ విస్కర్ తో అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సగం మిక్స్ చేసేసాం కాబట్టి ఇంకా మిగిలిన సగం కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుని
2 టీ స్పూన్ల వెనిలా ఎసెన్స్ వేసాక చిన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు నచ్చితే వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ కేక్ తింటున్నప్పుడు జీడిపప్పు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఈ రెండింటిని కూడా విస్కర్ తో అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుని, మనం చేసేది ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ లోనే కేక్ టిన్ ని తీసుకోవాలండి. దానికి నెయ్యి లేదంటే ఇలా బటర్ పేపర్ పెట్టేశాక మనం రెడీ చేసిన కేక్ బ్యాటర్ అంతా కూడా అందులో వేసేసుకొని పైన అంతా కూడా ఈక్వల్ గా వచ్చేలా సర్వ్ చేసేసుకొని చిన్నగా చాప్ చేసిన క్యాష్యూని పైనుండి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా కేక్ టిన్ ని మొత్తం రెడీ చేసేసాక ఈ కేక్ టిన్ ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 170 డిగ్రీస్ దగ్గర 40 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. అదే స్టవ్ మీద బేక్ చేయాలి అనుకుంటే మనకి దాదాపుగా 1 అవర్ నుండి 1 అవర్ 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఓవెన్ లో బేక్ చేసినా లేదంటే స్టవ్ మీద బేక్ చేసినా సరే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు బేక్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్ గా లోపలంతా కూడా కుక్ అవుతుంది. ఒకవేళ టూత్ పిన్ కి ఏమైనా స్టిక్ అయితే మాత్రం మళ్ళీ ఇంకో 10 మినిట్స్ వరకు బేక్ చేయండి. ఇలా చెక్ చేసుకుంటూ కేక్ ని బేక్ చేసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా సరే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, బేకరీ టేస్ట్ తో డేట్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ ని కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. బేకరీ టేస్ట్ మాత్రం ష్యూర్ గా వస్తుంది. ఈ కేక్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే తినే కొద్దీ తినాలి అనిపించేలా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్ లో చేయాలి అనుకుంటే మాత్రం ఈ డేట్స్ కేక్ ని మస్ట్ ట్రై అని చెప్తాను. అందరికీ నచ్చుతుంది. కొంచెం ప్రాసెస్ పెద్దదిగా ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ కి తగ్గట్టే కేక్ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ డేట్స్ కేక్ లోపల వరకు బాగా కుక్ అయ్యి బాగా స్పాంజీగా ఉంటుంది. మధ్య మధ్యలో డేట్స్ పీసెస్ ఇంకా నట్స్ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన డేట్స్ కేక్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.